నమస్తే, వెల్కమ్ టు లియో. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని అవమానించిన వైఎస్ జగన్ ఎందుకు ఏంటి అంటున్నారా? అది కాక అసెంబ్లీ సాక్షిగా అవమానం పాలైన గవర్నర్ అని చెప్పుకోవాలి. అయితే గవర్నర్ గారు తన యొక్క స్పీచ్ని ఇస్తున్నటువంటి టైంలో జగన్ తనకున్నటువంటి యొక్క ఆ 11 మంది, అంటే ఆయనతో కలిపి 11 మందిలో 10 మందిని బయటికి పంపించి పోడియం దగ్గరికి అల్లరి చేయించడం కానీ దీన్ని ఎలా చూడాలి? గవర్నర్కి కనీస గౌరవం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదా? అంటే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. గవర్నర్ గారిని ఇలా అవమానించడం కరెక్టేనా? ఎందుకంటే నిన్నగాక మొన్న సెక్యూరిటీ పెంపు కోసం అని చెప్పి తన మంది మార్బలాన్ని పంపించినటువంటి ఒక వైఎస్ జగన్ అయితే గవర్నర్ గారు అడిగారట, ఏంటి అసెంబ్లీకి వస్తున్నారా, రండి అక్కడ మనం కలుద్దాం అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈసారి వస్తున్నాం అని చెప్పేసినారు. సో తను ఒక విన్నపం చేసుకున్న తర్వాత దాని గురించైనా సరే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తన తప్పుడు తడకలన్నీ కూడా అవినీతి అన్ని బయట పెడుతున్నటువంటి సందర్భంలో వక్రీకరించే రాజకీయాల్ని ఆ మాటలు ప్రజలకు వినిపించకూడదని చెప్పి తన మంది మార్బలం అంటే రావడమే జగన్కి మైక్ ఇచ్చేయాలా, లేకపోతే ఎలా చూడాలంటారు దీన్ని? ఏమండి, మీరు మైక్ ఇచ్చినా మాట్లాడతాడా? మాట్లాడగలడా అనర్గళంగా జగన్మోహన్ రెడ్డి? మీరు చెప్పండి నాకు. మీరు మైక్ ఇచ్చినా మాట్లాడలేడు, మైక్ ఇవ్వకపోయినా మాట్లాడు. కానీ మైక్ అనేది ఒక బహానా. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి? అసెంబ్లీ నుంచి ఎట్లా పారిపోవాలి. ప్రజల దగ్గర మనం మళ్ళా ఫూల్స్ అయిపోతాము, నిజాలన్నీ బయటకు వస్తాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగం ఏమి ఇచ్చారు చెప్పండి మీరు? ఎంత చక్కగా నా ప్రభుత్వం అని మాట్లాడాడు ఆయన, మీరు గమనిస్తే. ఒకటి. రెండోది, నా ప్రభుత్వంలో పోలవరం పనులు చకచకా జరుగుతున్నాయి, అమరావతి రెడీ అయిపోతుంది, పరిశ్రమలు వచ్చేసాయి, ఇన్ని లక్షలు వచ్చేసాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి గత ప్రభుత్వ హయాంలో 25 ఏళ్ళు రాష్ట్రం వెనకకి వెళ్ళిపోయింది, ఇంత అవినీతి జరిగింది, మైనింగ్లో, మట్టిలో, ఇసుకలో, ఎర్రచందనం, తర్వాత మద్యం, ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు మీరేం చేశారు? మీ 10 మందిని పంపించి జగన్మోహన్ రెడ్డి పోడియం దగ్గరికి నిరసన గళం వినిపించాడు. దేనికి నిరసన? గవర్నర్ ప్రసంగానికి నిరసన కాదు అది. నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, నన్ను గుర్తించండి, మాకు న్యాయం జరగాలి, జస్టిస్. దేనికి జస్టిస్? అది ఆయన అరిచింది. అంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి, ఈ అరిపించుకోవటం వెనక అక్కడ గవర్నర్ ప్రసంగంలో ఎప్పుడైతే 25 ఏళ్ళు వెనకబడింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు, ఈ దందాలు, స్కాములు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు ఉత్కంఠగా టీవీల ముందు కూర్చున్నారు. మీరు నమ్ముతారో లేదో, ఎందుకంటే జగన్ అసెంబ్లీకి వచ్చాడు అని, వస్తున్నాడని తెలిసింది. నిన్న భారత్ పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచిన ఒక ఆనందం ఓ పక్క, ఇవాళ ప్రతిపక్ష నేత హోదా పొందని జగన్మోహన్ రెడ్డి మాట తప్పి జగన్ అసెంబ్లీకి వస్తున్నాడు అని ప్రజలు ఇవాళ టీవీల ముందు కూర్చున్నారు. అంటే మీరు అడగచ్చు, టీవీల ముందు ఎలా కూర్చుంటారండి అని. మొబైల్లో చూసుకుంటారు. ఇప్పుడు మీకు అరచేతిలో ఉంది కదా వైకుంఠం, కాబట్టి అందరూ చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడి ఎక్కడ ప్రజలు ఇవన్నీ వినేస్తారో, అంటే గవర్నర్ మాట్లాడే నిజాలు అని వీళ్ళని పంపించి అర్పించాడు. అక్కడ జస్టిస్ ఏమీ లేదు. దేనికి జస్టిస్? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గవర్నర్ గారి ప్రసంగం ఏదైతే ఉందో, గవర్నర్ గారు కూడా మాట్లాడకుండా కంప్లీట్గా జగన్కే మైక్ ఇచ్చేయాలని చెప్పేసి అంటారా? అప్పుడే వీళ్ళకి ప్రతి ఒక్కరిని గుర్తించండి, ప్రతిపక్షం మాకు ఇవ్వండి అని చెప్పి నినాదాలు ఏదైతే చేస్తున్నారో, అంటే గవర్నర్ గారు కూడా మాట్లాడకుండా ఫస్ట్ మైక్ అనేది జగన్కి ఇవ్వమంటారా? అంటే వైసీపీ నేతలు అరవడానికి అదేనా కారణం? అంటే ఏమంటారు? ఇచ్చినా ఇవ్వాల్సింది. అప్పుడు ఏం మాట్లాడతారో అర్థమయ్యేది. అప్పుడు కూడా ఏం మాట్లాడరు. మీరు మైక్ ఇచ్చారు కానీ నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, మీరు నన్ను గుర్తించలేదు, ముందు అది తీసుకురండి ఆ జీవో అంటాడు. మీరు మైక్ ఇచ్చినా చేసేది అదే. ఆయన ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేది ఒకటే మాట ఉంటుంది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నీకు 21 సీట్ల కంటే ఇంకొక సీట్ ఎక్కువ వచ్చి ఉంటే పాపం నీకు దక్కేది. అది ఎవరి చేతుల్లోనూ లేదు. మరి రాజ్యాంగం అలా ఉంది, నువ్వు రాజ్యాంగాన్ని మార్పించు. నువ్వు పోనీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి రాజ్యాంగాన్ని మార్పిస్తే బాగుంటుంది కదా. నువ్వు ఇంట ఎలాగా గెలవలేదు, కనీసం రచ్చైనా గెలువు. సాక్షికి సంబంధించినటువంటి ఒకటి ఈ ఆర్టికల్ మీరు చూస్తే, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. అబ్బో, అయితే
దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఒకసారి చూడండి అమ్మా, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలి దీన్ని. ఎవరికి దమ్ము ఉండాలి? గవర్నర్కా? అదే ఆయన ఎంతగా అవమానిస్తున్నారంటే దీన్ని ఎలా చూడాలి? సో అంటే ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తున్నారా గవర్నర్ని? గవర్నర్ని దమ్ముంటే మాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నారా? అంటే సాక్షి ఇంత నీచానికి దిగజారింది అనమాట. వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఏమనాలి ప్రచారం చేయకూడదు సాక్షి వాళ్ళు. ఎందుకు చేయకూడదు చెప్పండి? నాకు పేపర్ లేదు, నాకు ఛానల్ లేదు అని ఆయన పాపం ఖచ్చితంగా ఇచ్చాడు కదా రిటర్న్లో. నేను పేదవాడిని, నేను చాలా నిరుపేదని అన్నాడు కదా. మరి ఇవాళ సాక్షి ఎందుకు ఆయనకి సపోర్ట్ చేస్తుంది ఆయన పేపర్ ఛానల్ కానప్పుడు? అదొక తప్పు. రెండోది ఇవాళ గవర్నర్ని నిలదీస్తోంది సాక్షి. చాలా తప్పు కదండి అది. అంటే ఎవరికి దమ్ము ఉండాలి? మీరు ప్రజలను అడగండి, మీరు దమ్ముంటే మమ్మల్ని గెలిపించండి, లేదు దమ్ము లేదా మీకు మమ్మల్ని ఎందుకు గెలిపించలేదు ఒక్కసారి నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలను అడగమనండి. అప్పుడు ప్రజలు వాళ్ళ దమ్మేంటో చూపిస్తారు. ఇవాళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి, ముఖ్యంగా వల్లభనేని వంశీ తరఫున ఎవరైనా, పేర్ని నాని, తర్వాత మన కొడాలి నాని, ఆర్కే రోజా, ఈ ప్రముఖులందరూ వెళ్ళి మమ్మల్ని ఎందుకు మీరు ఓడిచ్చారు, మీకు దమ్ము లేదా అని అడగమని చూద్దాం. అసెంబ్లీకి వచ్చి వీరంగం చేయటం కాదు, అసెంబ్లీకి వచ్చి అరుపులు కేకలు కాదు. అసలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం అంత నీచమైన సంస్కృతి ఇంకోటి లేదు. మీరు గవర్నర్ ప్రసంగం అయిపోయాక మీకేం కావాలో మీరు మాటల రూపంలో అడిగి ఉండొచ్చు. అంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలో కాబట్టి, కానీ మీకు అంత మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు కాబట్టి మీకు భయం, మీ గురించిన చెడు ప్రజల్లోకి ఇంకా ఎక్కడ వెళ్ళిపోతుందో, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ వచ్చే 11 సీట్లు కూడా రావేమో అని భయపడి వాళ్ళు స్లోగన్స్ వినిపించి అక్కడికి వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి అరిచి రచ్చ చేసి. కానీ అండి ఇప్పుడు మనం మాత్రం ఒక్కటి అడుగుతున్నామండి, ఇవాళ మనం మీరు ఎవరికి విజ్ఞప్తి చేయాలో మనకి తెలియదు. చీఫ్ జస్టిస్గా, లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, లేదు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, ఏమడుగుతున్నామంటే ఇట్లాగా అంటే ఒక అసెంబ్లీకి వచ్చి ఒక నిమిషం ఉండి గొడవ చేసి వెళ్ళిపోయే వాళ్ళని దయచేసి ఎమ్మెల్యేలుగా వాళ్ళకు వచ్చిన అంటే ఆ హోదాని రద్దు చేయండి, వాళ్ళని సస్పెండ్ చేయండి, వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి. అది జగన్మోహన్ రెడ్డి అని కాదు, రేపొద్దున్న ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేసినా మనం ఇదే అడుగుతున్నాం. అది పార్లమెంట్లో కావచ్చు, అంటే లోక్సభ రాజ్యసభల్లో కావచ్చు, లేదు ప్రతి రాష్ట్రంలోనూ అసెంబ్లీలో కావచ్చు, తప్పకుండా ఈ నియమం మాత్రం పెట్టాలండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మీకు జీతభత్యాలు ఇచ్చేది ఇందుకే. మీరు వాకౌట్ చేసేసి మీరు ఇష్టానికి వెళ్ళి మేము ఎంజాయ్ చేస్తామంటే మీకు ఎందుకు మా ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బుని మీరు ఎందుకు మీకు జీతాలుగా ఇవ్వాలి అనేది మాత్రం ఖచ్చితంగా అడగాలండి. మీకు తెలుసు ప్రతిపక్ష హోదా లేని వాజ్పేయి లాంటి వాళ్ళు పోరాడారు లోక్సభకు వచ్చి. అదేవిధంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్, అతను మాత్రం రాలేదా? 44 సీట్లు వస్తే 55 సీట్లు రావాలి, వచ్చాడు కదా. తర్వాత వెంకయ్యనాయుడు మాట్లాడారు కదా గతంలో, జైపాల్ రెడ్డి మాట్లాడారు కదా, ఇంకా చాలా మంది వచ్చారు కదా. పుచ్చలపల్లి సుందరయ్య, లోక్సత్తా నాయకు జయప్రకాష్ నారాయణ రాలేదా? పుచ్చలపల్లి సుందరయ్య గారు రాలేదా? సిపిఐ సిపిఎం 1-2 ఉంటాయి, కానీ వాళ్ళు సిగ్గుపడరండి. ఎందుకంటే వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు ప్రజలకు చెప్పాలి అనే ధ్యేయంతో మీరు ఆ విషయంలో సిపిఐ సిపిఎంని ఎప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. ఈవెన్ బీజేపీ 2 సీట్ల నుంచి వాళ్ళు ఈరోజు ఇలా ఉన్నారు అంటే మీకు ఒక అంకిత భావం ఉండి, మీరు ఒక ఏమనాలి అకుంఠిత దీక్షతోటి మీరు అసెంబ్లీ కానీ లేదు లోక్సభకు కానీ వచ్చారంటే, మీరు వినిపించాలనుకున్న వాణిని వినిపించినప్పుడు ప్రజలు నెమ్మదిగా దాన్ని గుర్తిస్తారు. ఇవాళ కాకపోతే రేపు మీకు ఆ హోదా కావచ్చు, ఆ పదవి కావచ్చు, మీకు ఖచ్చితంగా దక్కుతుంది. అంతేగాని నాకు పదవే ముఖ్యం, నాకు ప్రజలు ముఖ్యం కాదు, ప్రజల సమస్యలు ముఖ్యం కాదు, మీరు నాకు ఇంత సమయం ఇస్తేనే నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడతాను అంటే అందులో ఉండే స్వార్థం ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఇతను మా కోసం లేడు, తన వ్యక్తిగత స్వార్థం కోసం ఇవాళ అసెంబ్లీకి వచ్చాడు, అసెంబ్లీలో కూడా నాకు ఇంత సమయం ఇస్తే మాట్లాడతాను అంటున్నాడంటే మా సమస్యలు చర్చించడానికి 1 నిమిషం చాలు నిజంగా మాట్లాడదలుచుకుంటే అనేది వాళ్ళ ప్రజలకు అవగాహనకు వచ్చిందండి. కాబట్టి ఒక నాయకుడు అనేవాడు, ఒక రాజకీయ నాయకుడు ముఖ్యంగా తను చెప్పాలనుకున్నది చాలా స్వల్ప వ్యవధిలో చాలా తొందరగా చెప్పచ్చు.
తను కమ్యూనికేట్ చేయగలగాలి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లేవు. ఎందుకంటే ఆయన ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ఎండ్ చేసి ఎక్కడికో వెళ్తాడు కాబట్టి ఇవాళ ఆయన ఇదొక వంక పెట్టుకుని మొత్తానికి అసెంబ్లీ నుంచి పారిపోయాడు. పారిపోయిన జగన్ ఇవాళ, భయపడ్డ జగన్, ఓడిపోయిన జగన్ ఇవాళ అంతే. అయితే గవర్నర్ గారిని అవమానించినందుకు నిజంగా రాజ్యాంగంలో ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకునే అవకాశం ఉందంటారా? ఉంటే బాగుండండి. ఉందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు ఇట్లాంటిది జరగలేదు మనకి తెలిసి. ఇవాళ జరిగింది కాబట్టి దీని మీద మనం కూడా న్యాయ నిపుణులను ఒకసారి అడుగుదాము, అసలు అలాంటి ప్రొవిజన్ ఏదైనా ఉందా. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా జగన్ ఇట్లా గవర్నర్ని అవమానించడం కానీ ఇలాంటివన్నీ కూడా, ఇంకా అసలు జగన్ గవర్నర్ గారి కన్నా ముందే మైక్ ఇవ్వాలా లేదా అన్నట్టుగా తను అక్కడ అలాంటి పనులు అయితే చేశాడు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.